21వ డివిజన్లో ప్రస్తుతం మనం ఉన్నాం. ఇక్కడ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా రాజేందర్ రెడ్డి గారు బరిలో నిలబడ్డారు. రాజేందర్ రెడ్డి గారు డోర్ టు డోర్ క్యాన్వాసింగ్ చేసుకుంటూ సీనియర్ సిటిజన్ కలుసుకుంటూ ఇప్పటివరకు ప్రచారం సాగిస్తున్నారు. ప్రస్తుతం ఆయన మన దగ్గర ఉన్నారు. ఆయనతో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. రాజేందర్ రెడ్డి సార్ నమస్తే సార్. ఎలా ఉంది సార్ ఎన్నికల ప్రచారం? బ్రహ్మాండంగా ఉంది, మంచిగా ఉన్నది, మంచి రెస్పాన్స్ వస్తున్నది. సార్ అమెరికా అనేది ఒకటి తెర మీదకి వచ్చింది. అది ప్రత్యర్థుల ఏదో ఒక రూమర్ క్రియేట్ చేస్తూ ఉన్నారు అంతే. నేను ఇప్పటికీ మీకు కావాలంటే నా పాస్పోర్టు తీసుకొని వెరిఫై చేయండి. నేను 6 times వచ్చిన, ఎప్పుడు కూడా నెల కంటే ఎక్కువ నా సందర్భాలు లేవు. రెండు వారాలు ఒకసారి, 3 వారాలు ఒకసారి, 4 వారాలు ఒకసారి, 6 వారాలు ఒకసారి వచ్చిన హైయెస్ట్. అంతకంటే ఎక్కువ అమెరికా జీవితం అంటేనే జైలు జీవితం అని. ఇప్పుడు నా పిల్లలు అక్కడ ఉన్న వాళ్ళు కూడా దే ఆర్ ప్రిపేరింగ్ టు కమ్ బ్యాక్ ఇండియా. ఇక్కడ వచ్చే ఉండాలనే ప్రయత్నంలో ఇది ఏదో ప్రత్యర్థుల చేసే దుష్ప్రచారాన్ని నమ్మొద్దని చెప్పి నేను డివిజన్ ప్రజలకు విజ్ఞప్తి చేస్తూ ఉన్నా. మరి ఏదో పైన ఉంటాడు, అందుబాటులో లేకుంటాడు, తెల్లబట్టలు వేసుకొని తిరుగుతాడు. అంటే తెల్లబట్టలు వేసుకుంటే చిన్నప్పటి నుంచి నాకున్న అలవాటే అది. నేను రాజకీయాలకు వచ్చిన తెల్లబట్టలు ఏమి వేసుకుంటలేను. తెల్లబట్టలు వేసుకున్నంత మాత్రాన మరి ప్రజలకు అందుబాటులో లేవడం చేసే దుష్ప్రచారాన్ని నమ్మొద్దని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తున్నా. మీకు పనులు కావాలి, నేను అందుబాటులో ఉండాలి. నేను 24/7 365 days నా ఫోన్ ఖుల్లా ఉంటుంది. మీరు ఎప్పుడు ఇట్లా ఒక రింగ్ ఇస్తే నేను కాల్ బ్యాక్ చేస్తా. ఆర్ఎల్స్ మీరు ఏం ప్రాబ్లం ఉందంటే, మీ స్ట్రీట్లో ప్రాబ్లం అంటే స్ట్రీట్కి వస్తే, మీ ఇంట్లో ప్రాబ్లం ఉందంటే మీ గుమ్మం దాకా వచ్చి మీ ఇష్యూస్ రిజాల్వ్ చేసేందుకు నేను ప్రయత్నం చేస్తాను. సార్ ఒక ఆఫీస్ పెడతాను, ఒక 2 మనుషులను పెడతాను, వాళ్ళు సార్ట్అవుట్ చేస్తారు. కానీ ఏదైనా మేజర్ ఉంటే నేను వస్తానని మీరు బయట చెప్పినని ప్రచారంలో ఉంది. 2 మనుషులని లేదు, ఏం లేదు. నేను ఇక్కడ చిన్న పర్సనల్గా ఒక కార్యాలయం, వ్యక్తిగత కార్యాలయం ఓపెన్ చేసి కార్పొరేషన్కు మీకు మధ్యన అనుసంధానంగా పనిచేసేందుకు నేను ఒక కార్యాలయం ఏర్పాటు చేస్తాను చెప్పిన. 2 మనుషులు పెడతా, నేను అమెరికా పోతా అని ఎక్కడ అనలేదు. అమెరికా పోవడం నాకు ఇష్టం లేదు. ఇప్పటికి గతంలో వెళ్ళి వచ్చినవి కూడా బలవంతంగా మా పిల్లల బలవంతంగా వాళ్ళు టికెట్లు బుక్ చేసి మా ముఖాన్ని ఇస్తే వెళ్ళిన. అంతేగాని నేను ఒకసారి 2014లో పోయినప్పుడు మాత్రమే మొట్టమొదటిసారి ఇష్టపూర్తిగా పోయినా. కానీ మిగతా 5 సార్లు నేను పోయినట్టు కూడా నేను బలవంతంగానే వెళ్ళాల్సి వచ్చింది. పిల్లల ఇష్టాన్ని కాదనలేక వెళ్ళాల్సి వచ్చింది. కానీ 6 నెలలు ఎప్పుడు నేను నా పాస్పోర్ట్లు తీసుకొని వెరిఫై చేసుకొని ఇస్తాను. నీకు పాస్పోర్ట్ లేకపోతే జిరాక్స్ ఇస్తా, తీసుకొని మీడియాలో చూపెట్టు. నా స్టే తెలుస్తుంది కదా. నేను అమెరికాలో దిగిన డేట్ ఉంటుంది, మళ్ళీ ఆడ ఎక్కిన డేట్ ఉంటుంది కదా. నా పాస్పోర్ట్ ఇస్తా, తీసుకొని జిరాక్స్ తీసి పెట్టు మీడియాలో. లేకపోతే ఎవరైతే అంటుంటారో 6 నెలలు పోతారని చెప్పి ఆయనకి తీసుకుపోయి నా పాస్పోర్ట్ జిరాక్స్లు తీసుకుపోయి చూపెట్టు. ఇది తప్పు ప్రచారం. నేను ఎక్కడ కూడా గతంలో చేసిన తప్పులు అని కాదు, అభివృద్ధి అది ఏమంటలేను. నేను ప్రత్యర్థుల పేరు ఎక్కడ కూడా నేను తీసుకోవడం లేదు. ఇప్పుడు సమస్యలు అనేటివి జీవితాంతం, మనుషులు ఉన్నంతకాలం, మన నివాసం ఉన్నంతకాలం సమస్యలు ఒకటి తీరుస్తుంటే ఇంకొక సమస్య ఉత్పన్నం అవుతూనే ఉంటుంది. దాన్ని ఎప్పటికప్పుడు అడ్రస్ చేసుకోవాలి మనం. ఆ దిశగా మీకు ప్రస్తుతం ఉన్న సమస్యలు, ఈ 5 సంవత్సరాల పదవీ కాల పరిమితి లోపల మీకు వచ్చిన సమస్యలను తప్పకుండా పరిష్కరిస్తానని చెప్తున్నా. కానీ గతంలో మిగిలిచ్చిపోయినరు, చేయలేదు, నరికినంటే అవన్నీ పొరపాటు మాటలు. అవి నేను మాట్లాడదలుచుకోలేదు. ప్రత్యర్థులను విమర్శించదలుచుకోలేదు. నేను ప్రత్యర్థుల పేరు కూడా ఉచ్చరించదలుచుకోలేదు. నేను నా పదవీ కాలం లోపల మీకు సేవ చేయడానికి వస్తున్నాను. నేను సేవ చేస్తా. చేయకుంటే మీరు ఓటు వేసిన మీకు ధైర్యం ఉంటుంది. ప్రజాస్వామ్యంలో బతుకుతున్నాం, ప్రజాస్వామ్యంలోనే ఎన్నుకోబడుతున్నాం. కాబట్టి మీరు నిలదీసే అధికారం, హక్కు మీకు ఉంటుంది. ఓటు వేసినప్పుడు మీకు నిలదీసే హక్కు ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. నిలదీయాలి. నేను ఎక్కడో దూరంగా ఉండి నేను ఒక ఎమ్మెల్యే స్థాయి పదవిలో ఉండడం లేదు. మీ ఇళ్ల మధ్యన మొత్తం 21వ డివిజన్కు ఊరగుట్ట అటువంటి ఏరియా గురించి రాజేందర్ రెడ్డి గారికి ఏం తెలుసు? అక్కడ జనం ఏం తింటారో ఏం తెలుసు ఆయనకు? అక్కడ జీవన స్థితిగతి ఏం తెలుసు? ఆ ప్రజలు ఎట్లా బతుకుతున్నారో ఏం తెలుసు ఆయనకు? రాజేందర్ రెడ్డి గారు పైన బిల్డింగ్లో ఉంటారు అనేది ఒక ఆరోపణ. ప్రతి ఇంట్లో నేను కాదు, ఇంకెవరు వచ్చినా కూడా ఇంట్లో సమస్యల్ని ఇంటికి పోయి వంట చేసి తినబెట్టేది జీవన విధానం నాకు తెలుసు బాబు. నేను జీరో నుంచి వచ్చిన నేను పొయ్యిల కట్టెలు కొట్టినా, పశువులు కాసినా, మేకలు కాసినా, పెండ తీసినా, సాంపి చల్లినా, గొర్రె కొట్టినా, నాగలు కొట్టినా, కావడి మోసినా, గూడేసినా, మూట కొట్టినా, నేను చెయ్యని పని అంటూ ఏది లేదు. గుట్టకు పోయి పని లేని రోజు గుట్టకు పోయి నార 2 కట్టలు తీసుకొని వచ్చినా. నేను ప్రతి పని
పని చేసిన. నేను ఇలా 2 రౌండ్లు ఊరగుట్టకు ఎక్కినా అంటే వద్దు సార్ నువ్వు పైకి ఎక్కకంటే కూడా నాకు గుట్టలేకని అనుభవం ఉంది తల్లి, పైదాకా వస్తుంది చిట్ట చివరి దాకా 2 రౌండ్స్ పోయొచ్చిన నేను. అది వాళ్ళకి తెలుసు కదా. నేను ఇన్ని దినాలంటే నాకేం బాధ్యత లేదు, బాధ్యతను నేను నెత్తినేసుకుంటున్నా. ఇలా నేను వస్తా మీ సమస్యల్ని పరిష్కరించడానికి మీ దగ్గరికి వస్తా అంటున్నా. నేను ఆ బాధ్యత నెత్తినేసుకున్నప్పుడు ఖచ్చితంగా వస్తాను. నేను రావడం అనే సమస్య లేదు. నేను ఇంకో 5 ఏళ్ళ అయినా కూడా మీ గుట్టలు, ఈ గుట్ట కాదు పైన చివరి దాకా కూడా ఎక్కగలను ఇప్పటికీ. నేను చెప్తున్నా, ఇబ్బంది ఏం లేదు నాకు. మీ జీవన ప్రమాణాలు, మీ జీవన శైలి తెలుసు, ఎవరు ఎట్లా బతుకుతారని తెలుసు. కాకపోతే నేను అనేది ఒకటే, ఎంతసేపు మీకున్న చెడ్డ పేరును పోగొట్టుకోండి, పని చేసేటోన్ని గెలిపించుకోండి. మీ పనులు నేను చెప్తున్నా కదా, గెలిచిన మరుక్షణమే. అంటే ఒకవేళ నా 21వ వార్డులో ఏమన్నా మొట్టమొదటి పని అంటూ టేకప్ చేస్తే ఖచ్చితంగా ఊరగుట్టకు రోడ్లు వేసే కార్యక్రమాన్నే నేను మొట్టమొదటిగా తీసుకుంటా. నేను గంటాపతంగా చెప్తున్నా, నేను ప్రమాణం చేసి చెప్తున్నా. ఆ రోడ్లు వేయడం అయితే నాకు, ఎందుకంటే నేను నిన్న తిరిగి చూసిన కాబట్టి 7 రోడ్స్ ఉన్నాయి. ప్రతి రోడ్డు కూడా అది ఎంత ఇబ్బంది అయినా సరే ఆ మెట్ల రూపకంగానో ఏదో రూపకంగా మీరు ఇంటి దాకా 2 వీలర్ మీద ఇంటి దాకా పోయేటట్లు నడిచిపోనికి కూడా ఇబ్బంది ఉన్నది. ఇప్పుడు ఖచ్చితంగా ఫస్ట్ ప్రయారిటీ బేసిస్లో నేను ఆ రోడ్లు వేస్తానని చెప్తున్నాను నేను. కాబట్టి ఈ వదంతుల్ని నమ్మొద్దు. నేను అమెరికా వెళ్ళిపోతా, నేను అందుబాటులో ఉన్నాను, 4వ ఫ్లోర్లో ఉంటా, ఇవన్నీ తప్పుడు మాటలు ఇవి. కాబట్టి నేను ఈ డివిజన్ ప్రజలను మళ్ళీ కోరుకుంటున్నా, నాకు సర్వీస్ చేసే అవకాశం ఇవ్వండి. అంతకు తప్ప నేను ఎట్లా సర్వీస్ చేస్తా అనేది నేను మీకు తినబోతు రుచులు ఎందుకు అన్నట్టు నా సర్వీస్ చూస్తారు. మీరు చూసి మంచిగా పడితే మీకు నాకు ఏమైనా ప్రమోషన్ ఇస్తారా, ఏం చేస్తారా అనేది అది మీ చేతుల మాట. నా సర్వీస్ చూడండి, ముందు ఒక అవకాశం ఇవ్వండి. రాజేందర్ రెడ్డి సార్ గురించి ఇంత అవగాహన ఉన్న ఈ జనం ఇక్కడనే ఉన్న సార్ గురించి ఈ వదంతులు నమ్మే అవకాశం ఏమన్నా ఉందని మీకు? నేను నమ్ముతుండ్రని అనుకోవడం లేదు. పని కట్టుకొని ఎవరో ఒక ఉరగుట్టలా ఉన్న కొంతమందికి మరి ఏదో మభ్యపెట్టో ప్రలోభపరిచో ఇది పని కట్టుకొని కంకణం కట్టుకొని నాకు వ్యతిరేకంగా ఒక రూమర్ క్రియేట్ చేస్తున్నారని నేను అనుకుంటున్నా. ఈ మాటలను, ఈ వదంతుల్ని ఊరగుట్ట ప్రజలు కానీ, నాయ బ్రాహ్మణ కాలనీ ప్రజలు కానీ వాళ్ళు నమ్మారు అనే విశ్వాసం నాకుంది. నేను 2 టైమ్స్ పోయినా, రేపు కూడా మళ్ళీ మొత్తం ఊరగుట్ట అంతా మళ్ళీ నేను పోతా. నేను వ్యక్తిగతంగా కూడా చెప్తా. ఇంకొకటి, ఇక్కడ లేబర్లు అనే మాట అన్నారు అని అంటున్నారు, అది కూడా తప్పు. నేను రెవెన్యూ డిపార్ట్మెంట్లో ఉన్నతోద్యోగంలో పనిచేసినా కూడా నేను ఒక ఈవెన్ విలేజ్ సర్వెంట్ను కూడా రా అన్న సందర్భం లేదు. నేను 50 సంవత్సరాలు పైబడి ఉన్నా, నా దగ్గర 15 సంవత్సరాల పిల్లోడు పనిచేసినా రా అని అన్నాను. అంతెందుకు, మన ఇంట్లో పిల్లల్ని రా అని అంటారు. మీరు ఎవరైనా కూడా ఇంట్లో పిల్లల్ని అరే ఇక రా అంటాం. నేను నా కొడుకుని ఇంతవరకు నేను రా అన్నాను, బాబు ఇక్కడ రా అంట. అంతేగాని అరే ఇక్కడ రా అని మాత్రం నేను అన్నాను. ఆ మాటనే రాదు నాకు. అది వీళ్ళు అనవసరంగా లేబర్లు అది అంటే లేబర్ డిగ్నిటీ ఉండాలని నేను కోరుకునేటవన్నీ. దొంగతనం జనం ఎంత చిన్న పని చేసినా కూడా తను సొంత స్వయం కృషితోనే పైకి వచ్చేటువంటి, స్వయం కృషితోనే తమను తాము పోషించుకుంటున్నటువంటి వాళ్ళ పట్ల నాకు ఎప్పటికీ గౌరవం ఉంటుంది, ఉండబోతుంది ఖచ్చితంగా. నేను ఎప్పుడూ ఎవరిని కూడా చిన్న చూపు చూడను. ఎందుకంటే నేను కూడా కింద నుంచి వచ్చిన నాకు అనుభవం ఉంది. నేనేం మర్చిపోలే. ఇలా తెల్లబట్టలు ఉండొచ్చు, నేను రిటైర్ అయినాక నా పిల్లలు 10 రూపాయలు సంపాదించి పంపిస్తే ఇల్లు కట్టుకున్నా అది. కానీ నేను 32 సంవత్సరాలు ఎవరి ఆశలు ముంచలే. నేను ఎవరు దొంగ ప్లాట్లు చేసి అమ్ముకోలే. విన్నరా, నేను 32 ఏళ్ళ రెవెన్యూ సర్వీస్ చేస్తే రెవెన్యూలో నేను ఒకవేళ ఒక ఫార్మర్ దగ్గర మీరు అసెంబ్లీ ఎన్నికల సమయంలో మహబూబ్నగర్లో బీఆర్ఎస్కు మీకు గొడవ జరిగింది. అవును. ఆ కేసుకు సంబంధించి మీరు ఏమైనా విత్డ్రా అయిందా? తప్పు, అది కేసే ఇంతవరకు రానేలేదు. మీరు విత్డ్రా అయినరు తప్పు అది. కానీ ఇది తప్పు ప్రచారం అంటున్నా కదా. ఇప్పుడు అమెరికా పోతాడనే ప్రచారం ఎంతవరకు కరెక్టు, నేను లేబర్ వాళ్ళు అన్నారు అన్నమాట ఎంత కరెక్టో ఇది కూడా అంతే కరెక్ట్. ఇది కూడా తప్పు. ఇది లేదు, వాళ్ళు వెరిఫై చేసుకుంటే అయిపోతుంది కదా. తప్పు ఇది. ఇది రాజేందర్ రెడ్డి గారు సార్ యొక్క ఆవేదన. తాను ఎక్కడ కూడా ఎవరిని కూడా ఏ రోజు కించపరిచి మాట్లాడలేదని, 50 సంవత్సరాలు తను 0 నుండి స్టార్ట్ అయ్యాను, అత్యంత కడు పేదరికం నుండి ఈ స్థాయికి వచ్చిన నేను ఏ రోజు పేదరికాన్ని వేరేలాగా చూసిన సందర్భమే లేదని, తన గురించి పూర్తి అవగాహన ఉన్న వ్యక్తులకు తానేంటో తెలుసని ఆయన స్పష్టం చేస్తూనే
తాను రెవెన్యూ డిపార్ట్మెంట్లో ఉన్నప్పుడు ఈవెన్ గ్రామ కావలికారు సమస్య వచ్చిన జిల్లా కలెక్టర్ల వరకు పోయి కలెక్టర్లను నిలదీసి వారి సమస్యలు పరిష్కరించాను తప్ప ఏ రోజు ఎవరిని చిన్నచూపు చూసిన చరిత్ర తనకు లేదని స్పష్టం చేస్తానని అమెరికా అనే విషయాన్ని భూతద్దంలో చూపుతున్నారని తన పిల్లలు ఆడ ఉండడం వల్ల ఇప్పటికి ఒక 2-3 సార్లు 3-4 సార్లు వేయించింటారు అంతేగాని అది ఒక 4 వారాలకు మించి ఎప్పుడూ ఉండలేదని 6 నెలలు అక్కడికి వెళ్ళాల్సిన అవసరం తనకేముందని తాను ఇండియాలోనే రిటైర్మెంట్ జీవితాన్ని హ్యాపీగా మాతృభూమిని గడపాలనుకుంటున్న తప్ప ఇవన్నీ చెడ్డ ప్రచారాలు తగదని చెప్తున్నారు. ఏదైనా ఉంటే అభివృద్ధి మీద డిబేట్కు రెడీ అని అంటున్నారు కానీ ఈ విధంగా చేయడం తగదని ఊరగుట్టను కూడా అనవసరంగా వివాదాలకు రాగొద్దని అంటున్నారు. ఖచ్చితంగా తాను గెలిచిన వెంటనే ఊరగుట్టలో ప్రతి చిన్న సందులో కూడా రోడ్లు వేయించి తాను ఈరోజు చెప్తున్న మాటను ఆ రోజు నిజం చేసి చెప్తానని రాజేంద్ర గారు చెప్తున్నారు. ఇది ఇక్కడ పరిస్థితి. థ్యాంక్ యూ.